Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. And congratulations, completing 25 years years officially. ఒక సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ అండి. వెనక్కి తిరిగి చూస్తే మై గాడ్ 25 years అయిపోయిందా అఫీషియల్గా ఈ ఫీల్డ్కి వచ్చి. సో ఒకవైపు సాక్షి రంగారావు గారు అంటేనేమో సాక్షి సినిమాలో చేశారు కాబట్టి రంగారావు గారికి, అంతకుముందు ఎస్వి రంగారావు గారు ఉన్నారు. మీరు కూడా శివ అని పెట్టకుండా, అంటే రంగావజ్జుల శివ అని పెట్టుకోకుండా సాక్షి శివ అని పెట్టుకుని రావడం ఏంటి మీరు? అది నా ఒక చైల్డిష్నెస్ అనొచ్చు. అంటే ఎస్వి రంగారావు గారికి కాంట్రాస్ట్గా ఏ రంగారావు అంటే సాక్షిలో నాన్నగారికి మంచి వేషం, చాలా అప్లాజ్ వచ్చింది. అవును, దాంతో రై రంగారావు బాగా చేశాడే. వెరీ ఫస్ట్ మూవీ ఏజ్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు బాపు గారు. సో అప్పుడు ఏ రంగారావు సాక్షి రంగారావు అని చెప్తే అప్పుడు సెకండ్ పిక్చర్ నుంచి బాపు గారు ఆ రంగావజ్జుల ఇంటి పేరు తీసేసి సాక్షి రంగారావు అని పెట్టారు. అది ఇంటి పేరు అయిపోయింది. మరి నాది వెంకట శివరామయ్య నా అసలు పేరు. అందుకు నేనే మామూలుగా రామయ్యని కట్ చేసి సాక్షిని జోడించి సాక్షి శివ అని పెట్టుకున్నాను. దానికి అపాలజీ కూడా మా నాన్నగారు బాపు గారి ఇంటికి వెళ్ళి కాళ్ళ మీద పడి, నాకైతే మీరు పెట్టారు ఆ పేరు, మా అబ్బాయిని అడగకుండా పెట్టేసుకున్నాడు, క్షమించండి అని బాపు గారి దగ్గర ఆయన ఇంటికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఆయన అపాలజీస్ అడిగారు. దానికి బాపు గారు నవ్వి, ఏ రంగారావు దీంట్లో ఏముందయ్యా అని చెప్పి ఆయన అంత సెన్సిటివ్, అంత డిసిప్లిన్ మా నాన్నగారు. సో నేను ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఎటు చూసినా నాకు దేవుడి పటాలు, దేవుడి ఫోటోలే కనిపిస్తున్నాయి, జపమాలలు కనిపిస్తున్నాయి. చాలా భక్తి ఎక్కువ మీకు? డెఫినెట్గానండి. నేను గాడ్కి సరెండర్ అయ్యాను. టోటల్గా సరెండర్. ఇంకా ముందు నుంచి ఉందా అలా? చిన్నప్పటి నుంచి నాకు దేవుడు అంటే నమ్మకం, దేవుడిని నమ్ముకున్నాను. ప్లస్ ఏంటంటే నా జీవితం, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇంత పేరు తెచ్చుకుని ఇంతమందితో యాక్ట్ చేయడం అనేది నా కళ కాదు, నాకు కళే లేదు. ఐ డెంట్ హ్యావ్ ఎ డ్రీమ్ ఎట్ ఆల్. మా నాన్నగారు ఊహించలేరు, మా అమ్మగారు ఊహించలేరు, ఎవరు ఊహించలేరు. ఎందుకంటే నాకు అసలు చదువు రాల. మా అన్నయ్య మంచి వెల్ ఎడ్యుకేటెడ్, మా అందరికన్నా మా అక్కయ్య షీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళిద్దరూ బాగుండగా టోటల్ వరీ అంతా నా మీదే, మా పేరెంట్స్కి. ఎంతవరకు చదువుకున్నారు? నేను +2 ఫెయిల్. అవునా? అంతే. ఆ తర్వాత ఏముంది, ఏదో చిన్న ఉద్యోగాలు చేయడం, అటెండర్గా చేయడం, అటు సేల్స్ మ్యాన్గా ఎగ్జిబిషన్స్లో వర్క్ చేయడం, అలాగ టైంపాస్ చేస్తూ మన తెలుగు వాళ్ళ కంపెనీలో మల్లాది గ్రూప్ అని 1991 October 24th మా నాన్నగారి మొహం చూసి ఒక తెలుగువాడుగా, ఒక బ్రాహ్మణుడిగా వాళ్ళు ఇచ్చారు. అక్కడ ఒక 10 ఏళ్ళు నేను పనిచేశాను. అది నా టర్నింగ్ పాయింట్. అక్కడ మా వైస్ చైర్మన్ మల్లాది సత్యనారాయణమూర్తి గారు, ఆయన ఎలాంటి వాడు, శ్రీనాథు లాంటి వాడు. పనికి పని, అటు ఎంటర్టైన్మెంట్, అటు మ్యూజిక్, అటు కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఆయన ప్రోత్సహిస్తారు. ఇక్కడ చెన్నైలో ఆయన చాలా పెద్ద విఐపి. పెద్ద సినీ ప్రముఖులందరూ ఆయన తెలుసు, పిలిచి సన్మానిస్తారు అన్నమాట ఆయన. అలాంటి ఆయన ప్రతి కల్చరల్ ప్రోగ్రాంలో నాటకాలు వేయించి, నేను మా నాన్నగారి పాత్రలు వేసి, మా నాన్నగారు అప్పుడప్పుడు డైరెక్ట్ చేసేవారు. అలా చేసి మోన్ యాక్టింగ్, అల్లూరి సీతారామరాజు ఇవన్నీ చేసి ఆయన నాకు, అంటే నేను ఉద్యోగం చేస్తూ అఫీషియల్గా 25 years, బట్ కానీ ఉద్యోగం చేస్తూ నేను ఒక 3-4 years నేను చేశాను. డీడీకి అలాగే 13 episodes అవన్నీ వస్తాయన్నమాట. అలా వచ్చి అలా చేస్తూ ఉండేవాడిని. సో లీవులు కొంచెం ఎక్కువ వేసేటప్పటికి నాది పెద్ద ఉద్యోగం కాదు, ఐఎమ్ జస్ట్ క్లర్క్ అన్నమాట, టైపిస్ట్ అక్కడ. సో మా బాస్ ఏం చెప్పారంటే, శివరామయ్య లీవులు ఎక్కువ పెడుతున్నావు, ఏం పర్లేదు కానీ నీకు ఏడాది టైం ఇస్తా, వెళ్ళు, హ్యాపీగా వెళ్ళు, ఫెయిల్ అవుతే నీ ఉద్యోగం నీకుంది అని ఆ ధైర్యం ఇచ్చారు, భరోసా ఇచ్చారు. ఇంకా మనకు వెనక్కి తిరిగి చూడకుండా 2000 midలో నేను ప్రొఫెషనల్గా ఉద్యోగాన్ని వదిలేసి మా అమ్మాయి పుట్టినరోజు అదే అఫీషియల్గా పెట్టుకున్నాను. నా మొట్టమొదటి సీరియల్ పవిత్ర బంధం జెమినీలో ఆ రోజు టెలికాస్ట్ అయింది, రాత్రి టెలికాస్ట్ అయింది, మా అమ్మాయి పొద్దున పుట్టింది. అదృష్టం అలా కలిసి వచ్చింది లక్ష్మీదేవి రూపంలో మీకు. అండ్ సాయి లలిత, మీ పాపకు కూడా బర్త్డే విషెస్ అండి. థ్యాంక్ యూ. సో ఆ రకంగా చేసుకుని ఇలాగ ఏదో ఇది క్యారియర్ నమ్ముకుంటూ, ఆ తర్వాత మళ్ళీ మీరు 10+2 తర్వాత మళ్ళీ ఫర్దర్గా కంటిన్యూ చేయాలి ఆశ? అది లేదు. ఈ సినిమా, ఈ సీరియల్స్, ఈ ఫీల్డ్కి వచ్చే ముందే మా వాళ్ళ బలవంతం మీద BA కట్టాను, MA కట్టాను. వెళ్ళడం సరదాగా ట్రైన్లోనే ఎక్కడికో వెళ్ళడం, ఉత్తి పేపర్ ఇచ్చి రావడం.
వాళ్ళకి అస్సలు ఓపెన్ యూనివర్సిటీలో అంతే కట్టేశారు. అంతే అంతే. ఉత్తి పేపర్లు ఇస్తే వాళ్ళు 2 మార్కులు 3 మార్కులు వేసేవాడు వాళ్ళు. వాళ్ళకి సిగ్గేసి అలాగా మనకు అసలు పాపం ఏదో జాలి కలిగి అలా ఊరికే. అప్పట్లో మనకి గురుని యొక్క చూపు మన మీద లేదు అసలు చదువులో. శూన్యం. బట్ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిన తర్వాత మాత్రం మా మా మల్లాది గారు చెప్పిన మాట ఒక 1 year టైం అన్నారు, దాన్ని ఇంకా వదులుకోవాల్సి వచ్చింది. 2000 నుంచి 2003 దాకా అసెండింగే. 2013 వరకు అటు ఫుల్గా నేను బ్రహ్మాండంగా మంచి బిజీగా ఉన్నాను. మళ్ళీ కొంచెం డౌన్ఫాల్, అలాగా గ్యాప్లు. ఓకే. అంటే ఏంటంటే నేను ఇప్పటిదాకా 25 ఏళ్లలో ఎవరిని ఒక ఆఫర్ ఫోన్ చేసి కానీ ఆఫీస్కి వెళ్ళి కానీ అడిగింది లేదు. ఐ హ్యావ్ ఎ ప్రిన్సిపల్. అంటే మా నాన్నగారు నేను ఫీల్డ్కి రాక మునుపు ఐ నో వాట్ ఇస్ ఇండస్ట్రీ. మా నాన్న కష్టాలు చూసేవాడిని, సుఖాలు చూసేవాడిని. సో అవసరం ఉంటే ఎక్కడ ఉన్నా యూ విల్ గెట్ ఎ కాల్, యూ విల్ గెట్ ఆఫర్. అవసరం లేకపోతే ఇక్కడ ఒళ్ళో కూర్చున్నా కూడా మనం కనబడం. అది నాకు బాగా ఇంపాక్ట్ పడిపోయింది. అందుకు నేను ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై ఎఫర్ట్స్. అవసరం ఉంది పిలుస్తారు అంతే. రెస్ట్ ఐ లీవ్ ఇట్ టు మై గాడ్. మై ప్రేయర్స్ ఆల్వేస్ విత్ గాడ్. నువ్వు చూసుకోని ఆయన. మా నాన్నగారికి అయితే హీ హ్యాడ్ ఎ ప్యాషన్, హీ హ్యాడ్ ఎన్ ఎయిమ్, యాక్టర్ అవ్వాలని. ఆయన అటు డిప్లొమా ఇన్ యాక్టింగ్ నేర్చుకుని డ్రామాలో బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుని ఆయన విత్ రికమెండేషన్ పెద్ద పెద్ద వాళ్ళతోటి, హేమ హైవీలతోటి రికమెండేషన్ చేసుకుని చెన్నైకి వచ్చారు. ఫండ్స్ అన్ని కలెక్ట్ చేశారు వాళ్ళ కొలీగ్స్ అక్కడ. అలా వచ్చారు. ఆయనకి ప్యాషన్ ఉంది, నాకు ప్యాషన్ లేదు, ఏం లేదు. అందుకని నాకు దేవుడు ఇదే నాకు ఎక్కువ. ఒక ప్రోత్సాహం మాత్రం వచ్చింది మీకు. యా మా గాడ్ ఫాదర్, మా మెంటర్, ఆయన ద్వారా నాకు ఆ హామీ ఇచ్చారు కదండి. అవును, నీ ఉద్యోగం నీకు ఉంది, వెళ్ళు నా ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు దేవుడికి నేను సరెండర్ అయ్యాను అన్నారు. ఎంతసేపు పూజలు చేస్తారు మీరు? ఎంతసేపు కాదండి, సాటిస్ఫాక్షన్గా మనకి మనం చేసేది కరెక్టా అనేది మనకు అనిపించాలి. ఏదో మంత్రాలు దొలిచేసి నేర్చుకున్నది గురుగారు చెప్పింది అలా కాదు. మామూలుగా ఒక 2 hours 2.5 hours పడుతుంది విత్ స్మాల్ బ్రేక్స్. నాకు అప్పుడు మధ్య మధ్యలో బాగా ఆకలిస్తుంది. అందుకని ఒక 2-3 levels చేసుకుంటా పూజలు. నేను సంధ్యావందనం అనేది ఒక 30 గంట పైన చేస్తా. ఆ గాయత్రి చేయడం అవన్నీ కలిపితే ఒక 30 గంట పైన అవుతుంది. మళ్ళీ నెమ్మదిగా ఒక కాఫీయో టీయో తాగడం, మళ్ళీ చూసుకోవడం. తర్వాత అనుష్ఠానం అనేది ఉంటుంది. అంటే మా ఫ్యామిలీకి టోటల్గా, అంటే మా దయాదులు, మా నాన్నగారు ఒక్కరే, సిబ్లింగ్స్ లేరు. మా దయాదులు అందరూ విజయవాడ. వాళ్ళందరికీ ఏంటంటే లక్ష్మీ గణపతి విజయవాడలో బ్రహ్మాండమైన కనకదుర్గ గుడి ఎంత ఫేమస్, విజయవాడలో లక్ష్మీ గణపతి గుడి అంత ఫేమస్. ఆయన చూసి కానీ పైకి వెళ్ళరు. వాళ్ళందరూ లక్ష్మీ గణపతి ఉపదేశం ఉంది. బట్ వాళ్ళు బాగా ప్రిన్సిపల్డ్ వాళ్ళు. మనం కొంచెం ఆ అలవాటు ఇవ్వాలట్టు డెఫినెట్గా ఉన్నాయి మనకి. ఏం అలవాట్లు ఉన్నాయి? ఉంటాయి, స్మోకింగ్ ఉంటాయి, ఇంకేవో పార్టీకి వెళ్తే ఉంటాయి. అందుకని అటు మా వాళ్ళు ఒరే ఇవన్నీ చాలా పవర్ఫుల్ మంత్రం రావని చెప్పి ఇవ్వలేదు నాకు. ఆ ఉపదేశం ఇవ్వాల. కానీ మా అమ్మ ఒరే తీసుకోరా మన వాళ్ళందరూ ఉపదేశిస్తారంటే అప్పుడు ఇక్కడ మా గురుగారు, ఒక గణపతి వారు ఉన్నారు మా గురుగారు, ఆయన దగ్గర గ్రహణం రోజు చక్కగా తీసుకుని చేస్తున్నాను. అలాగే శివ పంచాక్షరి కూడా తీసుకున్నాను. అలాగే డైలీ ఏంటంటే ఇవన్నీ మించి దేవుడి తర్వాత పితృదేవతలు వాళ్ళకి, మరి మా నాన్నగారు వెళ్ళిపోయారు కాబట్టి మా తాత ముత్తాతలకి ఓ లిస్ట్ ఉంటుంది. వాళ్ళకి డైలీ చేస్తాం. అవునా? అమావాస్యకి మీకు నువ్వులతో చేస్తాం, కానీ డైలీ నిత్య తర్పణం ఉంటారు అది. సో ఇది నేను పెట్టుకున్నాను. విత్ బ్రేక్స్ అయినా కానీ ఆల్మోస్ట్ ఒక 2.5 hours పడుతుందండి. పిన్ డ్రాప్ సైలెన్స్ ఇంట్లో ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం, మాట్లాడడం. ఓ పక్క మా అమ్మ చేసుకుంటుంది పూజ, దేవతాసనాన్ని. ఓ పక్క మావిడ తులసి అక్కడ కూర్చొని చేయించుకుంటుంది. నాది సపరేట్ నాది. ఇప్పుడు మా అమ్మగారు అమెరికా వెళ్ళారు కాబట్టి ఆ పూజను ఈ పూజను మావిడ ఇక్కడ చేసుకుంటుంది, నేను సపరేట్ పూజ చేసుకుంటాను. అలాగా పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీగా ఉంటుంది. వెతుక్కుంటూ దేవుడు ఆఫర్స్ ఇస్తాడు. వచ్చిన ఆఫర్స్ చేస్తున్నాను. అప్పుడప్పుడు గ్యాప్లు వస్తాయి, అప్పులు చేసుకోవడం, మళ్ళీ వచ్చినప్పుడు తీర్చుకోవడం. ఎంత సింపుల్ గా చెప్పారు. ఇదే లైఫ్, ఇదే అయిపోయింది లైఫ్. అప్పు చేయడం, తీర్చుకోవడం అంతే. ఇప్పుడు మా పిల్లలు ఉద్యోగాలకు వచ్చారు కాబట్టి దే ఆర్ సపోర్టింగ్.
ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది నాన్నగారికి. ఆల్మోస్ట్ ఒక 500 సినిమాలు చేశారు. నాన్నగారు 550 పైన చేశారు. సాక్షి రంగారావు గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు అసలు. అందులోనూ బాపు గారితో స్టార్ట్ చేసి విశ్వనాథ్ గారు అన్ని సినిమాలు ఒక్క స్వాతి ముత్యం తప్ప. అవును, దాన్ని కాంపోజిట్ చేశారు. అది అంటే తెలుగులో కాకపోతే హిందీలో చేశారు. ఇన్ని సినిమాలు చేసిన నాన్నగారికి వెనకాల ఏం వేసుకోలేదు, మీకోసం ఏం కూడబెట్టలేదు. మీరు ఇప్పటికీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా మీరు ఇంతకాలం నెట్టుకుంటూ వస్తూ కుదరకపోతే అప్పులు, కుదిరితేనే షూటింగ్లు. నేనే మా నాన్నగారు నేను అనేది మిమ్మల్ని ఇంత సింపుల్ గా ఇలా అంటే యాక్సెప్టెన్సీ అనేది ఉండాలి కదా. సరే, యూజువల్ గానే ఇన్నేళ్ల పాటు ఒకరు ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, హేమా హేమీలతో యాక్ట్ చేశారు అంటే హూ ఇస్ హూ, బాపు గారు, విశ్వనాథ్ గారు వీళ్ళందరితో చేసితే వాళ్ళంతా సంపాదించి ఉంటారంటుంది కదా. మా నాన్నగారు అన్ని సినిమాలు చేసి ఆయన ఒక్క ఇల్లు మట్టుకు ఆయన కట్టుకున్నారు. మరి మా నాన్నగారితో కంపేర్ చేసి నేనేంటి సీరియల్స్ పేరుకి నేను వాళ్ళతో వీళ్ళతో చేశాను అనగానే జనాలు అనుకుంటారు అబ్బో కొన్ని వేలు ఇలా తీసుకుంటారని. తుస్సు ఏముండదు అక్కడ, ఏమీ ఉండదు. మన కాస్ట్యూమ్స్, మన మేకప్, మన ఇది అన్నీ మనం పోగా చాలా తక్కువ. అంటే నేను మా నాన్నగారులకు అసలు డిమాండ్ నాకు తెలియదు. నాకు డిమాండ్ చేయడానికి మనకి నా వాల్యూ, నా డిమాండ్ నాకు తెలియదు. బయట చెప్తారు ఏ శివ మీ పేరు పిచ్చా ఇంత తీసుకుంటున్నావా అని. నాకు తెలియదు. నాకు ఐ విల్ నాట్ కంపేర్ విత్ అదర్స్. నేను ఎవరిని అడగను నేను తీసుకుంటావు వాళ్ళని తీసుకుంటావు, అది తప్పది. నాకు ఐ స్టార్టెడ్ విత్ వాళ్ళు అడగకుండా వాళ్ళు 750 తోటి ఇచ్చారు ఫస్ట్ 2000లో. ఎంత? 750 పర్ డే. అలా స్టార్ట్ చేసి నా మనస్సాక్షికి ఓకే ఓ 2-3 ఏళ్ళకి లేకపోతే ఏడాదికి ఓ 1000 రూపాయలు 500 అలా పెంచుకుంటూ 25 ఏళ్ళగా వచ్చాను. బట్ అప్పుడప్పుడు మనకి తెలుస్తూ ఉంటాయి, తెలుస్తున్నప్పుడు బాధపడతాను. బట్ కానీ నాకేం అనిపించదు. అరే నా మనస్సాక్షికి నేను అడిగేది ఇచ్చారు కదా చాలు. నాకు ఆశ లేదు. ఐఎమ్ కంటెంటెడ్. నాకు ఈ జీవితం నేను అసలు అనుకోలేదు నా జీవితం స్పోర్ట్స్ మ్యాన్ అవుదాం, లేకపోతే డ్రైవింగ్ వచ్చి డ్రైవింగ్ అవుదాం ఇలాగే చెప్పాము మా నాన్నతోటి. బ్యాడ్మింటన్ ప్లేయర్ అవుదాం కంటిన్యూ చేద్దాం అనుకున్నా. బట్ అంత లేట్గా ఎంకరేజ్ చేశారు నాన్నగారు. దాంతో ఏజ్ అయిపోయింది. అవన్నీ కరెక్ట్ ఏజ్ ఒక 6-7 ఇయర్స్లో మీకు ఏదైనా సరే ఏ రంగంలో అయినా ఒక 6 to 7 ఇయర్స్ లోపల మీరు పెట్టేయాలి పిల్లల్ని. మౌల్డ్ అయిపోతారు. పెట్టంగానే కరెక్ట్గా ఆ టైంకి వచ్చేస్తారు. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో వచ్చేస్తారు.